రెండవ రోజు స్త్రీయే వెలుగు. టార్కోమ్ సరైడారియన్ గారు, మరి ట్రాన్స్లేటర్ మన ఉయ్యూరు స్వర్ణలత గారు. ఈరోజండి పునాది అంటూ టార్కోమ్ గారు ఏం చెప్తున్నారో చూద్దామా. ఒక మఠంలో 5 బాధ్యతాయుత అంశాలనే బోధనాంశం ఉండేది. సమకాలీన ప్రామాణికుల దాడులు నిరోధించడం కోసం అత్యంత రహస్యంగానూ ఆహ్వానించబడిన కొందరికి మాత్రమే ఆ అంశం బోధించబడేది. అది మగపిల్లలకు, ఆడపిల్లలకు వేరువేరుగా 5 సంవత్సరాల పాటు ఉండేది. మొదటి సంవత్సరంలో లైంగిక వ్యవస్థ, శరీరంతో, మనస్సు, బుద్ధితో, ఉద్వేగాలతో, సమాజంతో దానికున్న బంధం గురించిన విషయాలు. రెండవ సంవత్సరంలో వివాహము, దాని ముఖ్య బాధ్యతలు. మూడవ సంవత్సరపు అంశం స్త్రీ, ఒక భార్యగా, తల్లిగా, ఆమె భౌతిక, మానసిక, అనుభూతిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఉనికి. 4వ సంవత్సరపు అంశం పురుషుడు, ఒక భర్తగా, తండ్రిగా, అతని భౌతిక, మానసిక, అనుభూతిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఉనికి. 5వ సంవత్సరపు అంశం పిల్లలు, బిడ్డను పెంచే విధానము, ఒక బిడ్డను ప్రపంచంలోకి తీసుకురావటానికి ఉన్న బాధ్యతలు. 14-15 వయసులోని విద్యార్థులను ఎంపిక చేసుకుని బోధిస్తారు. ఆ తరువాత వాళ్ళ ఇష్టమైతే 21 ఏళ్లకు పెళ్లికి సిద్ధమవుతారు. ఆ విధంగా స్థిరమైన పునాది కలిగిన బోధ లేకుండా కుటుంబం నిలబడలేదని, ఒకవేళ నిలబడినా సామాజిక సమస్యలు పెరిగి మానవ జాతికి దుఃఖం అధికమవుతుందని బోధకులు భావించారు. ఆ విధమైన అంశలో పట్టా పొందిన వారికి వివాహము, కుటుంబ జీవితం పట్ల సంపూర్ణమైన నూతన దృక్పథం ఉంటుంది. ఈ విధమైన అంశాల పర్యవసానంగా సమూహాలుగా నివసించే వాళ్ళు ఆ బోధనను సాధన చేయటానికి ప్రయత్నించారు. తమ పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువతి లేదా యువకుడి గురించి పరిశోధించే పని తల్లిదండ్రులకు ఇవ్వబడింది. ఈ 5 బాధ్యతాయుత అంశాలను పూర్తి చేసిన యువత తల్లిదండ్రులను చక్కగానే చూసుకోగలిగిన నిశితంగా పరిశోధించి తమ పిల్లల ఎంపికను ఆమోదించటం తల్లిదండ్రుల విధి. యువతి లేదా యువకుని కుటుంబం వయసులో పెద్దవారైన స్త్రీ పురుషుల సమూహంలో పరిశోధన సాగిస్తుంది. యువతి విషయంలో అయితే స్త్రీల సమూహము, యువకుని విషయంలో పురుషుల సమూహాలు దానిని నిర్వహిస్తాయి. ఆ ఎంచుకున్న యువతి లేదా యువకుడిని కలుసుకునే విధానాలను, మార్గాలను వాళ్లే సృష్టించుకోవాలి. ఉదాహరణకు ఆడపిల్ల విషయంలో సాధారణంగా అనుసరించే మార్గం ఆమెను టర్క్యూల తరహా స్నానం కోసం ఆహ్వానించటం, అక్కడ ఆమె శరీరంలోని వివిధ భాగాలను పరిశీలించటం. ఆ యువతి ఆ పరీక్షకు సిద్ధమైతే అది పూర్తయిన తరువాత ఆ స్త్రీలంతా చర్చించుకుని ఆమెను అప్పటికప్పుడు అక్కడికక్కడే తిరస్కరించటమో, తదుపరి పరిశోధన సాగించటమో అనే ఒప్పందానికి వస్తారు. మనుషులు ఒక స్త్రీనో పురుషునో పెళ్లి చేసుకునేటప్పటికన్నా ఒక గుర్రాన్ని కొనబోయేటప్పుడు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారని వాళ్ళు అంటారు. తమ కుటుంబపు గొప్పతనాన్ని ఇనుమడింపజేసి స్థిరపరచుకోవటం కోసం తమ కొడుకు లేదా కూతురికి దృఢత్వము, సౌందర్యము ఉన్న శరీరాలు కలిగిన పిల్లలు ఉండాలని కోరుకుంటారు. నిజమేనండి. నేను కొన్ని ఫ్యామిలీస్ని చూశాను. భార్యాభర్తలు చాలా అందంగా ఉంటారు, బిడ్డలు మాత్రం అసలు వీళ్ళ పిల్లలేనా అనిపించేటట్టుగా ఉంటారు. అలానే తల్లిదండ్రులు అంత పెద్ద ఇదిగా ఉండరు, కానీ బిడ్డలు చాలా అందంగా ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయి. ఇవి కోరుకోవటము, ఇవి కొంచెము వివాహ వ్యవస్థలో కూడా చాలా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయేమోనండి. పూర్వకాలం ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు. ఏ తరాలు చూసినా ఏ తారతమ్యాలు వెతుక్కున్నానండి. తలరాత అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మాత్రం ఎవరూ సృష్టించలేరు, ఎవరూ తప్పించలేరు మాస్టర్స్. కో క్రియేషన్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడాను చేయగలిగినా కూడాను తలరాతను మాత్రం మార్చగల శక్తి ఎవ్వరికీ లేదు. ఇవన్నీ పైన హడావుళ్ళు మాత్రమే కదండి. నాకు అలానే అనిపిస్తూ ఉంటుంది. మరి మీకు? పాతకాలంలో సరికాని వివాహ విపత్తులకో లేదా పోట్లాట్లకో యుద్ధానికో దారితీస్తుందని అనుకునేవారు.
వారసత్వం, నైతికత, కుటుంబ గౌరవ విషయాల్లో మనుషులు తప్పనిసరిగా యోచించేవారు. పెద్ద భవంతి నిలబడాలంటే దృఢమైన పునాది మీద మాత్రమే నిలబడుతుందని వాళ్ళు అనేవారు. చక్కటి సమతుల్యత ఉన్న అందమైన శరీరం ఒక వ్యక్తి యొక్క ఆంతర్యపు బాహ్య వ్యక్తీకరణ. వాళ్ళు ఆ యువతి శరీరపు వివిధ అవయవాల గురించి రకరకాలుగా చర్చలు, కాళ్ళు పొడవుగా ఉంటే వచ్చే పరిణామాలు, కళ్ళు చిన్నవిగా ఉంటే వచ్చే పర్యవసనాలు, ఇది అది అంటూ మాట్లాడేవారు. తమ తీర్పులో, చర్చలో వాళ్ళెంతవరకు ఖచ్చితమో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళ పరిశోధనలో నెక్కిన తర్వాత పెళ్లి చేసుకున్న జంటలు మాత్రం దృఢమైన, అందమైన పిల్లలకు జన్మనివ్వటమే కాక విడాకులన్న మాటే ఉండేది కాదు. ఈ సమకాలీన సమాజంలో విడాకుల కోసం పడే వ్యధ, ఆతృత, కష్టము, వ్యయము పరిగణంలోకి తీసుకుంటే వివాహ సంప్రదాయం, పద్ధతి, నియమాలను వాళ్ళు అనుసరించడానికి గల కారణమా, తద్వారా వాళ్ళు సృష్టించిన ఆనంద గృహాలు, ఆరోగ్యము, అందము కలబోసిన పిల్లలు, అత్యున్నత నైతికత, నిజాయితీ కలబోసిన వ్యక్తులు ఎంతో అర్థవంతంగా అనిపిస్తుంది. ఆ పరిశోధన సమూహం రహస్యం నిలిపి ఉంటే ప్రమాణం చేస్తారు. తమ పరిశోధన ఫలితాల గురించి బయటకు వెల్లడించటం ఘోరమైన నేరం. ఆ యువతి లేదా యువకుని తల్లిదండ్రులకు తప్ప వేరెవరికీ అది తెలియదు. ఒకవేళ యువతి లేదా యువకుడు ఎదుటివారు కోరుకున్న లక్షణాలకు సరితూగకపోతే వాళ్ళెంతో సున్నితమైన, మృదువైన, మర్యాదపూర్వకమైన మార్గాల్లో వారిని తిరస్కరిస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా తిరస్కరించవలసి వస్తే వాళ్ళు మనస్తాపానికి కాకుండా వీలైనంత వరకు పరిశోధనకు గురై యువతి లేదా యువకుడు లేదా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా పరిశోధన కొనసాగిస్తారు. పరిశోధనలో రెండవ అంశం యువతి లేక యువకుడు వారి కుటుంబంలోని ఆరోగ్య స్థాయి గురించి, వారి వంశంలో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడి బాధపడ్డవారు, మరణించిన వారు ఉన్నారేమో కనుగొంటారు. కొన్ని వ్యాధులు 4 నుంచి 7 తరాల వరకు వ్యాపిస్తాయని, అవి కుటుంబంలో పిల్లలకు సంక్రమిస్తాయని వారు నమ్మేవారు. ఆరోగ్యం విషయంలో వాళ్ళు గమనించే ఇంకో విషయం ఆ వంశవృక్షంలో మనోవ్యాధులు ఉన్నాయేమోనని పరిశోధించటం. మనోవ్యాధులు వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకో ముఖ్య విషయం ఆత్మహత్య. ఆత్మహత్య అనేది జీవితానికి వ్యతిరేకంగా ప్రవర్తించటమని, అది కుటుంబానికి పెద్ద మచ్చ వంటిదని వారి అభిప్రాయం. పరిశోధన సమూహం చేసి ఇంకో పని ఆ కుటుంబంలో విడాకులు తీసుకోవటం సంభవించిందేమోనని, ఒకవేళ సంభవిస్తే కారణాలు తెలుసుకోవటము. ఒక చక్కటి కుటుంబానికి విడాకులు ఆశించదగిన పరిణామం కాదు. పెళ్లికి ఎంపిక జాగ్రత్తగా జరిగితే విడాకులు సంభవించవు. నేర చరిత్ర అనేది ఇంకో పరిశీలనాంశం. ఒక కుటుంబం ఎంత ఎక్కువగా ఇతరులకు ఆర్థికంగా, నైతికంగా సహాయం చేసినా ఆ నేరపు మచ్చ పోదు. ఈ పద్ధతులన్నీ అనుసరించడం విపరీతంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఆదర్శ వివాహాన్ని కోరుకున్నారు. మన ప్రస్తుత కాలంలో ఇవన్నీ అర్థం చేసుకోవటం కొంత కష్టమైన సంగతే. కానీ వివాహం వ్యక్తిగత ఆసక్తులు, ఆనందాల కోసం కాక మానవ జాతికి మంచి ఆరోగ్యం, గొప్ప సౌందర్యం, ఉజ్వల భవిష్యత్తు పొందే మార్గాలను బోధించగల పిల్లలు జన్మ తీసుకోవటానికి సరియైన మార్గమని వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలోకి వచ్చే పిల్లల్లో చాలా మంది కోరుకోని వాళ్ళు లేదా వాళ్ళు జీవించడానికి కావలసిన అత్యుత్తమ పరిస్థితులు సిద్ధం చేయబడిన వాళ్ళు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు మరింత కలుషిత వాతావరణంలో వాళ్ళ ఆరోగ్యానికి, అభివృద్ధికి దోహదం చేయని పరిస్థితుల్లో జన్మ తీసుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన వ్యామోహం, చిన్న చిన్న ఆసక్తులు మనస్సు వశం చేసుకోకపోతే మన భవిష్యత్ భార్య లేదా భర్త గురించి మనకు అవసరమైన సమాచారం తెలుసుకోవటానికి మనకు మరింత స్వేచ్ఛ, సులువైన పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే సరియైన ఎంపిక, సరియైన వివాహం లేకపోవటం వలన మనం మన పిల్లలకు ఎంత బాధ, దుఃఖం కలగటానికి దారి తీస్తున్నామో తెలుస్తుంది. మన పిల్లల బాధలు, దుఃఖాలు, అపజయాలకు బాధ్యులం మనమే.
మనం ముందు జాగ్రత్త చర్యలు ఏమీ తీసుకోకుండా మన తల్లిదండ్రుల లేదా మన సరదాలకు అనివార్యమైన ఫలాలుగా పిల్లలను ప్రపంచంలోకి తేవడాన్ని మనం ఏ విధంగా సమర్థించుకుంటాం? అది న్యాయమా? ఆ వ్యక్తి యొక్క భౌతిక ప్రకృతిని సంపూర్ణంగా పరిశీలించిన తరువాత ఆ వ్యక్తి యువతి అయితే ఆమె హృదయం లక్షణాలను కనుగొంటారంటే దయ, ఔదార్యం, సహనశీలత, ప్రేమించే స్వభావాలు, ఆమె పెద్దలను గౌరవిస్తుందా లేక మొండిగా, క్రూరంగా, వితండవాదంతో ఉంటుందా అన్నవి. స్త్రీ హృదయ లక్షణమే ఆ కుటుంబపు అయస్కాంతమని, అదే మనుషులను ఓదార్చి రూపాంతరం చెందించి నిర్మించి సృష్టిస్తుందని వాళ్ళు అనేవారు. భర్త, పిల్లలను అత్యున్నతంగా చేసేది ఆమె హృదయమే. కనుక ఆ పరిశోధకులు ఆమె ప్రకృతిని, పిల్లలను, మొక్కలను, పక్షులను, జంతువులను ప్రేమిస్తుందో లేదో గమనిస్తారు. హృదయగత లక్షణాలు కొన్ని తరాల పాటు పెంపొందించబడతాయి కనుక హృదయానికి శిక్షణ ఇవ్వటం కష్టం. అందువల్ల ముందే జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆ రోజుల్లో వృద్ధాశ్రమాలు వంటివి ఉండేవి కాదు కనుక తమ తల్లిదండ్రులు వయసు మళ్ళుతున్నప్పుడు అంకిత భావంతో చూసుకోవలసి ఉండేది. అంతేకాదు, పెద్దల పట్ల ఆత్మీయ ధోరణి పరిణతికి, వివేకానికి, ఐక్యతకు చిహ్నం. చాలా దేశాల్లో యువతకు పెద్దవాళ్ల చుట్టూ గుమికూడి వివిధ రంగాల్లో వాళ్ళ అనుభవాలు వినటం ఇష్టం. వాళ్ళ వివేకాన్ని పోగు చేసుకోవటం యువత గౌరవంగా భావించటమే కాక అది తమ జీవితానికి ఉపయోగపడుతుంది అనుకునేవారు. అలానే యువతి విషయంలో గమనించే ఇంకొక అంశం చదువు, కళలు, సంగీతం, తత్వం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఆమె అభిరుచి, కుట్లు, అల్లికలు, చేతి పనుల పట్ల ఆసక్తి. యువతులు ఇంటి పనుల్లోనో తమ కంటే చిన్నవాళ్లను చూసుకోవటంలోనో నిమగ్నమై ఉండేవారు. సోమరి బాలికను దయ్యపు ప్రతినిధిగా భావించేవారు. అంతేకాదు, తయారు చేసే ఆహార పోషక విలువలతో కూడి ఉందా లేదా అని చూసేవారు. చాలా కుటుంబాలకు తమ పూర్వీకుల కాలం నుండి ప్రత్యేకమైన అవసరాల కోసం తయారు చేయబడే మాంసకృతులు, ఖనిజ లవణాలతో కూడిన వంటలు ఉండేవి. ఇంకో ముఖ్య పరిశీలన అంశం పెండ్ల కుమార్తె శుభ్రంగా, స్వచ్ఛంగా, పొందికగా, పొదుపుగా ఉంటుందా అన్నది. పరిశీలక బృందం హఠాత్తుగా వెళ్లి వాళ్ళ ఇంటిని, వంటగదిని, పరిసరాలను గమనించేవాళ్లు. పొదుపరితనం అనేది స్త్రీకి ఉండవలసిన అతి ముఖ్య గుణం. ఆమె దూబరాతనంతో, దురాశతో చూసిందల్లా కావాలనుకుంటూ ఉంటే పరిశోధన అక్కడితో ముగిసినట్లే. వాళ్ళ సంతృప్తి కలిగిన స్త్రీని కోరుకునేవారు. దుబారా చేసే వాళ్లకు ప్రణాళిక ఉండదని, మంచి భార్యకు వివేచన, సంతృప్తి, ప్రణాళిక ఉండాలనుకునేవారు. కొంతమంది పెద్దవాళ్లు నీరు, వంట గ్యాస్, ఇతర పదార్థాలు వృధా చేయకుండా ఉండటం నేర్పేవారు. పొదుపరితనం అంటే అవసర సమయాల్లో అవసర విషయానికి తగినంత ఖర్చు చేయటం. నీటిని ఆదా చేయగల స్త్రీ తన భర్తను అనేక విచారాల నుండి రక్షిస్తుందని అనేవారు. అంతేకాదు, మన జీవితం, మన అంతరపు ప్రతిబింబం అన్ని బాహ్య పరిస్థితులు మారాలంటే అంతరంలో మార్పు రావాలని అనేవారు. వాళ్ళు గమనించే ఇంకో విషయం ఆ యువతి లేక యువకుడు వ్యామోహం అదుపులో ఉంచుకోగలరో లేదో గమనించేవారు. తల్లి ప్రాణానికి అపాయంలో ఉన్న పరిస్థితుల్లో తప్ప గర్భస్రావం నేరం. ఫలదీకరణం జరిగిన క్షణం నుండే మానవ ఆత్మ పిండానికి జీవన నాడితో అనుసంధింపబడి నెమ్మదిగా పిండం పెరిగే కొద్దీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 4వ నెలలో పిండం యొక్క బ్రహ్మ శరీరం అంటే పీనల్ బాడీలో లంగరు వేసి ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్లనే గర్భస్రావం మానవాత్మ పట్ల తీవ్రమైన నేరం. గర్భస్రావం వలన జీవనాడి తెగగొట్టబడి పిండం నాశనం చేయబడినప్పుడు ఆ పుట్టబోయే ఆత్మ తన పరిణామ పదంలోకి వెళ్ళలేక అనేక సంవత్సరాల పాటు ఆకాశతలంలో తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఆత్మలు మళ్లీ జన్మ తీసుకున్నప్పుడు తీవ్రమైన మరో భయాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆధునిక సమాజంలో అనేక మంది వివిధ కారణాల వల్ల, అంటే ఆర్థిక పరిస్థితి సరిగా లేకో, అప్పటికే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనో, తమ వృత్తి ఎదుగుదలలో ఆటంకమనాలా,
వల్ల గర్భస్రావానికి పాల్పడుతున్నారు. అయితే అవన్నీ ముందే ఆలోచించుకోవాల్సిన సంగతులు. పిల్లల్ని ఎందుకు శిక్షించబడాలి? తనని చంపినందుకు తల్లిని న్యాయస్థానానికి తీసుకువెళ్లే అవకాశం ఆ బిడ్డకు ఉంటే ఏమవుతుందో ఊహించగలం. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.